హలో ఎవరోన్ అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్కి ఎవరైనా కొత్త వీడియోస్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మనకు వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ నేవీ ఇన్వైట్స్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ యాక్ట్ 1955 టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంక్స్ అయితే ఆఫీసర్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి ఇన్ ద బ్రాంచ్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఫ్లయింగ్ బ్రాంచ్ నుంచి గ్రౌండ్ డ్యూటీ అండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ అయితే రావడం జరిగాయి. దీనికి అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి 10th నవంబర్ 10th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 9th December 2025 లాస్ట్ డేట్. నెక్స్ట్ మనకి అప్లికేషన్ చేసుకునే ప్రాసెసర్కి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్మిషన్ టెస్ట్ యాఫ్కెట్ ఎంట్రీ ద్వారా అయితే మనకి ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్ ద బ్యాచ్ ఆఫ్ 1 2026 అలాగే మనకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఎన్సీసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి మనం ట్రైనింగ్ వచ్చేసరికి 1 January 2027 అయితే ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద కోర్స్ కమిషన్ ఇన్ January 2027 ఫర్ ద గ్రాంట్ ఆఫ్ ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ద ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్. మనకు బ్రాంచెస్ వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ ద్వారా అయితే మనకి రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ దుండిగల్లో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ ద ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ. ఎన్సీసీ చేసిన వాళ్ళు కూడా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాఫ్కెట్ ఎంట్రీ ద్వారా మనకి ఫిల్ చేసే వేకెన్సీస్ వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ ఇవి అయితే మనకి యాఫ్కెట్ ఎంట్రీ ద్వారా ఫిల్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా మనకు వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్ని అయితే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ అయితే సిబిటీ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 క్వశ్చన్ 3 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ట్రైనింగ్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ ఫర్ ద ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసరికి 20 to 24 years అయితే ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్కి ఏజ్ యాజ్ ఆన్ 1st 2027 కల్లా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే బార్న్ బిట్వీన్ 2nd January 2003 to 1st January 2007 ఈ డేట్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడం అయితే ఇన్ బిట్వీన్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ ఎవరికైతే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అయితే ఉంటుందో ఇష్యూడ్ బై ద డీజీసీఏ వాళ్ళైతే అప్ టు 26 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే 2nd January 2001 to 1st January 2007 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 20 to 26 years 20 నుంచి 26 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 1st January 2027 కల్లా బార్న్ బిట్వీన్ 2nd January 2001 to 1st January 2007 కల్లా ఈ బోత్ డేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ట్రైనింగ్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ January 2027 అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లోనే అయితే ఉంటుంది. 62 weeks అయితే మనకి ఈ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి ఫ్లయింగ్ ఆఫీసర్. ఈ శాలరీ వచ్చేసరికి 56,100 to 1,77,500 వరకు అయితే ఉంటుంది. లెవెల్ 10 అయితే మనకి స్టార్టింగ్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే అదర్ అలవెన్సెస్ అవన్నీ కూడా కలుపుకొని మనకి శాలరీ అయితే 70,000 to 80,000 అయితే ఉంటుంది. అలాగే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చేసరికి యాఫ్కెట్
afcat.edcil.gov.in అనే వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే మనకి షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే యాఫ్కెట్ ఎంట్రీ ద్వారా అప్లై చేసుకుంటే మనకు ఫీజు వచ్చేసరికి 550 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10th November 2025 అండ్ లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 9th December 2025. ఇవైతే మనకి లాస్ట్ డేటు అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి. మన ఛానల్ ఏమైనా కొత్తగా వెయిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.